ఈ క్లాస్లో మనం ఆపరేటర్స్ ఇన్ ఎస్క్యూఎల్ సర్వర్, ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే ఈ ఆపరేటర్స్ లేకుండా మీరు డిఫరెంట్ స్టేట్మెంట్స్లో ఈ క్లాజెస్ని ఎలా వాడాలి ఏంటి అనేది చేయలేరన్నమాట. కాబట్టి ఇవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. మరి ఈ ఆపరేటర్స్ ప్రతి లాంగ్వేజ్లో ఉన్నట్లుగానే ఇక్కడ డేటాబేసెస్లో కూడా అర్థమెటిక్ ఆపరేటర్సు, అసైన్మెంట్ ఆపరేటర్సు, కంపారిజన్, లాజికల్ ఆపరేటర్సు ఇవి ఉంటాయి. అండ్ ఎక్స్ట్రాగా ఇక్కడ ఈ లాజికల్ ఆపరేటర్స్ అనొచ్చు, వీటిని సంథింగ్ లైక్ కంపారిజన్ ఆపరేటర్స్ కూడా అనొచ్చు. వీటిని బిట్వీన్, ఎనీ, సమ్, ఆల్, ఎగ్జిస్ట్, లైక్, నల్, ఈజ్ నల్, ఎనీ, సమ్, ఈ రెండు ఈక్వల్ అని అనుకోండి. మరి ఇవి ఓన్లీ డేటాబేసెస్లో మాత్రమే ఇవి ఉంటాయి. లైక్ ఇవి ఈ ఆపరేటర్స్ ఆల్మోస్ట్ ఎస్క్యూఎల్ సర్వర్లో, అరాకిల్లో, మైఎస్క్యూఎల్ అన్నిటిలో కూడా ఉంటాయి. ఇవి బిట్వీన్, ఇన్, ఎనీ, ఆల్, ఎగ్జిస్ట్, లైక్, ఈజ్, నల్ అనేటివి. ఓకే, మరి అంటే డేటాబేస్ ఆపరేషన్స్ చేసేదానికి, అందుకని వీటిని స్పెషల్ ఆపరేటర్స్ అని కూడా అనొచ్చు మనం. అండ్ బిట్ వైజ్ బైనరీ డేటాని మీకు ఇట్లా ఆపరేట్ చేసేదానికి అండ్ ఆర్, దీన్ని సింగిల్ పైప్ సింబల్ షిఫ్ట్ పట్టుకొని మీరు ఈ రైట్ సైడ్ కీబోర్డ్లో ఉండిద్ది, పైప్ సింబల్ అంటారు అది, లేదంటే ఎక్స్పోనెంట్, ఎక్స్ఆర్ అంటాం. ఈ మూడింటిని బిట్ వైజ్ ఆపరేటర్స్ అంట. స్ట్రింగ్ కన్కాటినేషన్ ఆపరేటర్, ఇది రెండు స్ట్రింగ్స్ని కలిపేదానికి, క్యారెక్టర్ వాల్యూస్ని కలిపేదానికి ఇక్కడ ప్లస్ ఆపరేటర్ కూడా మనకి ఉంటుంది. సో ఇవి జనరల్గా మనం యూజ్ చేసే ఆపరేటర్స్. ఇవి కాకుండా సెట్ ఆపరేటర్స్ అనేటివి ఉంటాయండి, అవి కూడా చాలా యూస్ఫుల్. ఈ సెట్ ఆపరేటర్స్ అనేటివి మనకి ఇవి యూనియన్, యూనియన్ ఆల్, ఇంటర్సెక్ట్, ఎక్సెప్ట్, వీటిని సెట్ ఆపరేటర్స్ అంటారు. టూ ఆర్ మోర్ సెట్ ఆఫ్ డేటా సెలెక్ట్ స్టేట్మెంట్స్ని ఎలా కలపాలి, టూ ఆర్ మోర్ సెట్స్ ఆఫ్ డేటాని ఎలా మనకి కలిపి తీసుకురావాలి అనేదానికి వీటిని వాడతాం, సెట్ ఆపరేటర్స్ని. మరి ఇవి ఎలా వర్క్ అవుతాయో మనం ప్రాక్టికల్గా చూసినట్లయితే, మన డేటాబేస్ తీసుకోండి. ఫస్ట్ అర్థమెటిక్ ఆపరేటర్స్. ఈ అర్థమెటిక్ ఆపరేటర్స్ని మీరు జస్ట్ ప్లస్, మైనస్ ఇవి కాబట్టి ఇవి జనరల్గా అన్నిటిలో వాడేటివే. ఇక్కడ మోడ్లెస్ ఆపరేటర్స్, ఇదేమో డివిజన్ అంటాం, ఇదేమో మోడ్లెస్ అంటాం. మరి వీటిని ఎలా మనం ప్రాక్టీస్ చేసి చూడొచ్చు. యాక్చువల్గా ఈ ఆపరేటర్స్ ఎక్కువగా లాస్ట్లో వస్తాయి, మీకు టీఎస్క్యూఎల్ ప్రోగ్రామింగ్లో చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ స్టేట్మెంట్ ద్వారా, సెలెక్ట్ అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆ టేబుల్, వాటికి సంబంధించి కాదు, మామూలుగా మీరు ప్రాక్టీస్ చేసుకునేదానికి ఇవి ఎలా వర్క్ అవుతాయి అనేది. సెలెక్ట్ లైక్ 56 బై, లేదంటే ప్లస్ దగ్గర నుంచి వస్తాం, సెలెక్ట్ 56 ప్లస్ 100 అంటున్నాం. F5 ప్రెస్ చేస్తే ఆ రెండిటి యొక్క రిజల్ట్ ఇక్కడ రావడం జరిగింది చూడండి, 156. అదే 560 మైనస్ 100 అంటాం చూడండి, 460 రావడం జరిగింది. అదే 5 ఇంటూ 100 అంటాం, 500 రావడం జరిగింది. జస్ట్ సెలెక్ట్ పక్కనే మీరు ఇట్లా యూజ్ చేయొచ్చు. ప్రోగ్రామింగ్లోకి వెళ్తే మీరు అక్కడ వేరియబుల్స్ తీసుకుంటారు, ఆ వేరియబుల్స్ని మనం ఈ అర్థమెటిక్ ఆపరేషన్స్ యూజ్ చేసేదానికి సపోజ్ ఎక్స్ ప్లస్ వై, ఎక్స్ మైనస్ వై, ఎక్స్, వై, జెడ్ ఇట్లాంటి వేరియబుల్స్ అన్నీ తీసుకుంటారు కాబట్టి అక్కడ డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ నేను డైరెక్ట్గా వాల్యూస్ ఇచ్చేయడం జరిగింది. అట్లనే ఇక్కడ డివిజన్ ఎలా ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ 100/10 అంటాం, ఏమొస్తుంది, 0 వచ్చింది, సారీ 10 వచ్చింది. 100/10, 10 టైమ్స్ ఇది డివిజన్ అయింది. ఇదే 100 mod 10 అంటాం. మోడ్ అంటే రిమైండర్,
ఎన్నిసార్లు పోయింది? 10 టైమ్స్ పోయింది. మిగిలింది 0 శేషము అంటాం జనరల్గా. ఇది రిమైండర్ని తీసుకొచ్చింది. అదే ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 తోటి ఈ 100ని ఇట్లా డివిజన్ చేస్తానండి. ఎక్కడి దాకా పోయింది? అది 999 వరకు పోయింది. మిగిలింది ఏంటి? 1 మిగిలింది. కాబట్టి అదే ఇక్కడ రిమైండర్. డివిజన్కి రిమైండర్కి మీరు తేడా గుర్తించాలి. ఫర్ ఎగ్జాంపుల్ 5/5 mod 3 అంటాం. ఒక్కసారే పోయింది. 5లో ఇక మిగిలింది ఏంటి? 2 అనేది మిగిలింది. అదే 5/3 అందాం. ఇప్పుడు చూడండి 1 వచ్చింది. అంటే ఎన్నిసార్లు పోయింది? ఒక్కసారి పోయింది. ఓకే, అదనమాట. ఆ 1 అనేది డివిజన్ రావడం జరిగింది. అఫ్ కోర్స్ మీరు పాయింట్స్ కూడా తీసుకోవచ్చు, బట్ ఇక్కడ రిమైండర్ ఇక్కడ ట్రంకేట్ అయిపోయి 1 అనే రావడం జరిగింది. ఓకే, ఇట్లా ఉంటాయి అర్థమెటిక్ ఆపరేటర్స్. మరి ఈ అసైన్మెంట్ ఆపరేటర్స్ మీకు కాస్త స్పెషల్గా ఉంటాయి. వీటికన్నిటికీ కూడా ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి ఇట్లా. మరి ఈ అసైన్మెంట్ అంటే ఆల్రెడీ ఏదో ఒక వేరియబుల్ ఉంటే ఆ వేరియబుల్కి వాల్యూస్ ఎట్లా అసైన్ చేయాలి అనే దానికి వీటిని ఇక్కడ చూడొచ్చు. అయితే ఇక్కడ వీటిని అప్లై చేయాలంటే TSQL ప్రోగ్రామింగ్, ఇది లాస్ట్లో వస్తాయి మీకు ఇవి TSQL ప్రోగ్రామింగ్. కానీ ఇక్కడ కూడా కాస్త యూజ్ అవుతాయి కాబట్టి మీకు ఈ ఆపరేటర్స్ ఇక్కడ కూడా ఎట్లా వాడాలి అనే దానికి నేను జస్ట్ TSQLలో మనం ఒక వేరియబుల్ డిక్లేర్ చేయాలంటే ఇట్లా చేస్తాం. మళ్ళీ వీటి డీటెయిల్స్ అన్నీ క్లియర్గా డిక్లేర్ అంటే ఏంటి, సెట్ అంటే ఏంటి, ఎట్లా సెట్ చేయాలి, ఎట్లా ప్రింట్ చేయాలి, ఇవన్నీ డీటెయిల్గా లాస్ట్లో వస్తాయి. బట్ ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేసుకునేదానికి నేను జస్ట్ ఇట్లా వేరియబుల్స్ తీసుకొని చేస్తున్నా. లైక్ నేను ఒక వేరియబుల్ని డిక్లేర్ చేయాలి అంటే డిక్లేర్ ఏంటి, ఇక్కడ వేరియబుల్ అంటే @ అనే సింబల్ తోటి వేరియబుల్ తీసుకుంటాం. @x తర్వాత ఏంటి? ఇంటిజర్. దాని డేటా టైప్ ఏంటి? ఎక్స్లో ఎలాంటి వాల్యూని స్టోర్ చేయాలి, ఇది ఫస్ట్ స్టెప్. ఎక్స్ అనే వేరియబుల్ తీసుకున్నాం. మరి ఈ ఎక్స్లోకి మనం వాల్యూని అసైన్ చేయాలి అంటే సెట్ @x సంథింగ్ 100 అంటాం. అంటే ఎక్స్ అనే వేరియబుల్లోకి మనం 100 అనే వాల్యూని పంపించాం అని అర్థం. మరి ఆ యొక్క వాల్యూని మనం సెలెక్ట్ @x అనొచ్చు. ఎక్స్లో ఏ వాల్యూ ఉందో అది ప్రింట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు చూద్దాం. రిజల్ట్లో మనకి 100 అని ప్రింట్ అయింది. సెలెక్ట్ ఎక్స్ అనొచ్చు, లేకపోతే ప్రింట్ ఎక్స్ అని కూడా అనొచ్చు. బట్ ప్రింట్కి సెలెక్ట్కి డిఫరెన్సెస్ ఉన్నాయి. అవేంటనేది సపోజ్ ప్రింట్ అని ఇచ్చామనుకోండి, ఇక్కడ రిజల్ట్ దగ్గర మామూలుగా సెలెక్ట్ అనేది ప్రింట్ అయింది. సెలెక్ట్ వాడితే మరి చూడండి మెసేజెస్ దగ్గర ప్రింట్ అయింది, రిజల్ట్ దగ్గర రాదు. ప్రింట్ అని ఇచ్చినట్లయితే అది డిఫరెన్స్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇంకా ఇక్కడ మనకి అసైన్మెంట్ ఆపరేటర్స్ ఇప్పుడు ఒకటే చూసాం. ఏంటి? ఈక్వల్ ఆపరేటర్. ఈక్వల్ ద్వారా మనం ఒక వేరియబుల్లోకి వాల్యూని ఎలా, ఎక్స్ అనే వేరియబుల్లోకి ఎంత వాల్యూని మనం స్టోర్ చేయగలిగాం. మరి ఇప్పుడు +, -, ఇంటూ, ఇవన్నీ కూడా స్పెషల్ అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటాం వీటిని. మరి వీటిని మనం యూజ్ చేయాలంటే ఇప్పుడు ఇదే వేరియబుల్ ఇట్లా తీసుకున్నాం. మరి ఎక్స్కి ఇంకొక 100ని యాడ్ చేయాలండి. సెట్ @x @x +100. అంతే కదా. ఎక్స్ ఆల్రెడీ 100 ఉంది, దానికి ఏం చేసాం? x = x +100. ఎక్స్లో ఆల్రెడీ ఏముంది? 100 ఉంది, +100 అన్నాం. అంటే ఎక్స్లో వాల్యూ 200 అయింది. చూడండి 200 ప్రింట్ అయింది. ఇక్కడ ప్రింట్ వాడండి, లేదంటే సెలెక్ట్ ఏదైనా వాడండి మీ ఇష్టం. సెలెక్ట్ అంటే రిజల్ట్లో వచ్చింది అంతే, ప్రింట్ అంటే మెసేజెస్లో వచ్చింది. ఓకే, ఇలా అన్నమాట. మరి ఈ ప్లస్ అంటే ఆల్రెడీ ఉండే వేరియబుల్కి ఇంకొక
100ని కలపాలంటే ఇక్కడ సెట్ x = x + 100 అన్నాం. మరి అలా కాకుండా మనకి ఇక్కడ స్పెషల్ అసైన్మెంట్ ఇట్లా ఇచ్చాడు, += ఇలా కూడా వాడచ్చు. అది ఎలా అంటే ఇలా x += అంటే మళ్ళీ ఇంకొకసారి xని వాడుకుంటా x += 100 అంటే దాని అర్థం ఏంటంటే x = x + 100. అలా ఇచ్చినా ఎలా ఇచ్చినా ఒకటే, అది గుర్తుపెట్టుకోవాలి. చూడండి ఇప్పుడు 200 వచ్చింది. సపోజ్ x + 300 అంటాం. ఆల్రెడీ 100 ఉంది. x + 300 అంటే x = x + 300 అని అర్థం. అదే సపోజ్ xకి మైనస్ చేయాలి, ఒక 50ని దాంట్లో నుంచి తీసేయాలి. x - = 50 అంటే లేదంటే 30. ఇప్పుడు ఎంత మిగులుతుంది? 70 మిగులుతుంది. సో దిస్ మీన్స్ x = x - 30 అని అర్థం. 70 అనేది మనకి రావడం జరిగింది. అదే నేను మల్టిప్లై చేస్తాను, x = 3 అని ఇస్తాను అంటే 300 వచ్చింది. అదే నేను డివిజన్ చేస్తాను, బై 3 అని ఇస్తాను, 33 వచ్చింది. 3 టైమ్స్ పోయింది కాబట్టి. ఓకే, అదే మోడ్ చేస్తాను. మోడ్ చేస్తే రిమైండర్ వచ్చింది. రిమైండర్ ఎంత వచ్చింది? 1 వచ్చింది. 99 దాకా పోయింది, రిమైండర్ 1 వచ్చింది. ఇవి మనకి ఈ స్పెషల్ అసైన్మెంట్ ఆపరేటర్స్. ఓకే, అండ్ కంపారిజన్ ఆపరేటర్స్. ఇవి మామూలుగా సెలెక్ట్ స్టేట్మెంట్లో కూడా వాడచ్చు. మామూలుగా రెగ్యులర్గా మీరు వాడే సెలెక్ట్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో, లైక్ ఇక్కడ క్లాస్ 8am మనకి ఈ డేటాబేస్లో టేబుల్స్ అనేటివి ఇలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎంప్లాయీ టేబుల్ ఉంది. ఎంప్లాయీ టేబుల్లో సమ్ డేటాని కూడా చూసాం. సో మరి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP అంటాం. మరి ఎంప్లాయీ టేబుల్లో ఉండే డేటా మొత్తం వస్తుంది. అలా కాకుండా మీరు వేర్ క్లాజ్లో ఎక్కువగా వీటిలన్నిటిని కూడా వాడడం జరుగుతుందండి, ఈ కంపారిజన్ ఆపరేటర్స్ని, లాజికల్ ఆపరేటర్స్ని. సో వేర్ సాలరీ > 2000, ఇక్కడ గ్రేటర్ దెన్ అని వాడాం. సో 2000 కంటే ఎవరికి ఎక్కువ ఉన్నాయో వాళ్ళ శాలరీస్ అన్నీ రావడం జరిగింది. అట్లనే మనకి ఇక్కడ > 3000 అంటాం. ఈక్వల్ టు చూడండి, మామూలుగా గ్రేటర్ దెన్ అంటే ఓన్లీ 5000 రావాలి. > ఈక్వల్ టు అన్నాం కాబట్టి మనకి 5000 + 3000 కూడా రావడం జరిగింది. మరి రెండు రేంజ్లకి మధ్యలో వేర్ సాలరీ > 1000 అండ్ సాలరీ < 3000 అని ఇచ్చాం. ఇప్పుడు చూడండి, రెండు కండిషన్స్ ఇక్కడ పెట్టాం. ఇక్కడ మధ్యలో అండ్ అనేది పెట్టాం. ఇది ప్లస్ ఇది రెండింటిని కూడా ఇక్కడ తీసుకుంటాం. ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ వరకు మధ్యలో శాలరీస్ ఏవైతే ఉన్నాయో అవే వస్తాయి. మీరు చూడొచ్చు, 3000 నుంచి 1000కి మధ్యలో శాలరీస్ ఏమున్నాయో అవి మాత్రమే ఇక్కడ కనిపించడం జరిగింది. నెక్స్ట్ ఇదే మనం వేర్ ఇంకేమున్నాయి ఇక్కడ, నాట్ ఈక్వల్ టు అంటే లైక్ ఇక్కడ వేర్ సాలరీ నాట్ ఈక్వల్ టు 3000. 3000 కాకుండా 3000 శాలరీ ఉండేవాళ్ళు ఒక ఇద్దరు ఉన్నారు ఇక్కడ. నాకు డేటా ఆల్రెడీ తెలుసు, ఓన్లీ 12 మెంబర్సే వచ్చారు. టోటల్గా మనకి 14 మెంబర్స్ ఉన్నారు ఇక్కడ. 3000 శాలరీ కాకుండా మిగతా వాళ్ళు వచ్చారు. అట్లనే ఓన్లీ శాలరీసే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ వేర్ జాబ్ నాట్ ఈక్వల్ టు క్లర్క్లు కాకుండా మిగతా వాళ్ళందరూ రావాలి. చూడండి, ఇక్కడ క్లర్క్లు మాత్రం లిస్ట్లో లేరు, మిగతా వాళ్ళు వచ్చారు.
ఇలాగుంటుంది. అదే ఇక్కడ నాట్ ఈక్వల్ టు సపోజ్ మేనేజర్ అంట. మేనేజర్లు కాకుండా మిగతా వాళ్ళు వచ్చారు అంటే నాట్ ఈక్వల్ టుని ఎలా అయినా వాడచ్చు. అంటే ఎక్స్క్లమేటరీ ఈక్వల్ టు అంటే నాట్ ఈక్వల్ టు అని అర్థం. డేటాబేసెస్లో మోస్ట్లీ ఎలా అయినా వాడచ్చు, లేదంటే లెస్ దాన్ గ్రేటర్ దాన్ అయినా వాడచ్చు. సో దీనికి ఆర్ ఎక్స్క్లమేటరీ ఈక్వల్ టు ఇలా ఇచ్చినా కూడా ఒకటే అని అర్థం. ఈ రెండింటిని నాట్ ఈక్వల్ టు అంటాం. ఓకే, అండ్ ఇక్కడ మెయిన్గా లాజికల్ ఆపరేటర్స్ అంటే ఇవ్వండి, అండ్ ఆర్ నాట్, వీటిని లాజికల్ ఆపరేటర్స్ అంటారు. ఇవి స్పెషల్ ఆపరేటర్స్. ఇవి లాజికల్ కింద తీసుకోవచ్చు, మీరు కంపారిజన్ కింద తీసుకోవచ్చు, మల్టిపుల్ వేస్లో ఇవి వర్క్ అవుతాయి. స్పెషల్ ఆపరేటర్స్ అని కూడా అంటారు వీటిని. మరి ఫస్ట్ అండ్ ఆర్ నాట్ ఎలా వర్క్ అవుతాయి? అండ్ అంటే 2 ఆర్ మోర్ కండిషన్స్ మనం ఇచ్చినప్పుడు మనకి రెండు కూడా సాటిస్ఫై కావాలి. అన్ని కండిషన్లు ట్రూ అయితేనే అది దాని యొక్క రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు జాబ్ నాట్ ఈక్వల్ టు మేనేజర్ అండ్ సాలరీ లెస్ దెన్ 2000 అని ఇస్తానండి. చూడండి, రెండు కండిషన్లు సాటిస్ఫై కావాలి. రెండు కండిషన్లని సాటిస్ఫై చేస్తూ ఇక్కడ రిజల్ట్ రావడం జరిగింది. మీరు చెక్ చేసుకోవచ్చు, మేనేజర్లకు ఎవరు రాలేదు ఇక్కడ. అండ్ దాంతోపాటు మిగతా వాళ్ళు కూడా రాలేదు, అనలిస్టులు అండ్ ఈ ప్రెసిడెంట్ వీళ్ళందరూ కూడా రాలేదు. ఎందుకు రాలేదు వాళ్ళంటే వాళ్ళ శాలరీ కంపల్సరీగా మళ్ళీ 2000 కూడా 2000 తక్కువ ఉండాలి 2000 కంటే. ఇది ఇక్కడ రెండు కండిషన్లు మనం ఇచ్చాం, అండ్ అని అర్థం. లేకపోతే ఆర్ అని ఇస్తానండి. ఇక్కడ ఏ ఒక్క కండిషన్ రైట్ అయినా ఇది రావాలి. జాబ్ మేనేజర్ కాకూడదు, ఓకే. లేకపోతే సాలరీ లెస్ దెన్ 2000 అయినా అయి ఉండాలి. మరి ఇక్కడ చూడండి, 2000 సాలరీ వీడు ప్రెసిడెంట్కి ఏముంది 5000 ఉంది. మరి వీడు ఎందుకు వచ్చాడంటే వీడు మేనేజర్ కాదు కాబట్టి. అంటే ఎయిదర్ దిస్ కండిషన్ ఆర్ దిస్ కండిషన్, ఏదో ఒక కండిషన్ సాటిస్ఫై అంటే చాలు అని అర్థం. ఇలా కాకుండా నాట్ అనేది ఉంది. దీని అర్థం నాట్ అంటే రివర్స్ మీనింగ్. ఆర్ నాట్ సాలరీ లెస్ దెన్ 2000 అని ఇచ్చాం. ఇప్పుడు చూడండి 14 రికార్డ్స్ వచ్చేసాయి. అంటే దీనికి రివర్స్ మీనింగ్ ఎట్లా ఉండిద్ది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా క్లారిటీ మీకు, వేర్ నాట్ సాలరీ లెస్ దెన్ 2000 అంటే అర్థం ఏంటి? 2000 కానీ అంతకంటే ఎక్కువ ఉండాలి అని అర్థం. నాట్ అని పెట్టామంటే రివర్స్ మీనింగ్ వచ్చేస్తుంది ఎక్కడైనా సరే. ఇక్కడ చూడండి, 2000 కంటే తక్కువ ఉన్న వాళ్ళు రాలేదు, 2000 కానీ అంతకంటే ఎక్కువ ఉన్న వాళ్ళే వచ్చారు. ఎందుకంటే ఈ కండిషన్కి రివర్స్ అన్నమాట నాట్ అని పెట్టినప్పుడు. ఇలా ఇవి వర్క్ అవుతాయి. అండ్ ఇంకా ఇక్కడ ఇన్ అని ఉంది. ఇన్ అనేది ఇన్ ద లిస్ట్, మనం లిస్ట్ ఆఫ్ వాల్యూస్ని ఇవ్వచ్చు. ఆ వాల్యూస్లో వాటిని కంపేర్ చేసుకుంది. వేర్ ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ ఇన్ అని నేను క్లర్క్ కామా మేనేజర్ ఇలా ఇచ్చాను. వేర్ జాబ్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ వాల్యూస్ అంటే క్లర్కులు మేనేజర్లు మాత్రమే వస్తారు ఇక్కడ. చూడండి, మిగతా వాళ్ళు రాలేదు. వేర్ జాబ్ ఇన్ అని చెప్పేసి
మనం లోపల వాల్యూస్ ఏవి కావాలో అవి ఇవ్వాలి. మరి ఇప్పుడు క్లర్క్లు మేనేజర్లు కాకుండా మిగతా వాళ్ళు రావాలి అనుకోండి, అలాంటప్పుడు నాట్ ఇన్ అని పెడతాం. వీళ్ళిద్దరు కాకుండా మిగతా వాళ్ళు వచ్చారు చూడండి, ఇలాగనమాట. మరి ఇది డైరెక్ట్గా రాయొచ్చు కదండి ఇన్ లేకుండా. అంటే ఎస్ వీ కెన్ రైట్ వేర్ జాబ్ ఈక్వల్ టు క్లర్క్ ఆర్ జాబ్ ఈక్వల్ టు మేనేజర్ ఆర్ జాబ్ ఈక్వల్ టు ప్రెసిడెంట్. ఇప్పుడు చూడండి, క్లర్కులు, మేనేజర్లు, ప్రెసిడెంట్స్ వీళ్ళందరూ వచ్చేసారు. 3 కండిషన్లు పెట్టాం ఆర్ 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 అని. మరి ఇన్ని లేకుండా మనం ఏం చేయాలి? సింపుల్గా ఇన్లో ఇన్ వేర్ జాబ్ ఇన్ బ్రాకెట్లో ఇట్లా మల్టిపుల్ వాల్యూస్ ఉన్నప్పుడు చాలా సింప్లిఫై చేస్తుంది ఇన్ అనేది. కామా మేనేజర్ కామా ప్రెసిడెంట్, దట్స్ ఆల్. స్టేట్మెంట్ని చాలా షార్ట్ అని చేస్తుంది. చూడండి సేమ్ రిజల్ట్ ఇలా ఉంటుంది అనమాట ఇన్ అనే ఆపరేటర్. నెక్స్ట్ ఎనీ ఆర్ సమ్, ఈ రెండు కూడా ఒకటే, ఏది ఇచ్చినా ఒకటే రిజల్ట్ వస్తుంది. ఎనీ అంటే ఇన్కి మనం డైరెక్ట్గా ఇన్ అని వాడేసాం, బట్ ఇక్కడ ఎనీకి కంపల్సరీగా మనం అదర్ ఆపరేటర్స్, అదర్ కంపారిజన్ ఆపరేటర్స్ని కూడా సపోర్ట్గా తీసుకోవాల్సి వస్తుంది. అది ఎలా అంటే వేర్ సాలరీ గ్రేటర్ దెన్ అనేది అదర్ ఆపరేటర్ గ్రేటర్ దెన్ ఎనీ ఇన్ ద లిస్ట్. ఇక్కడ కూడా లిస్టే ఇవ్వాలి. గ్రేటర్ దెన్ ఎనీ 1000, 2000, 3000. 1000కి 2000కి 3000కి పైన ఉండే లిస్టు ఇక్కడ తీసుకురామని అర్థం. బట్ ఇలా ఉండదు యాక్చువల్గా. చూడండి ఎర్రర్ వచ్చింది, గ్రేటర్ దెన్ ఎనీ అంటే ఏంటి అని రావడం జరిగింది. మరి ఇక్కడ ఎలా మనం లైక్ ఆరాకిల్లో వాటిలో ఎలా ఇవ్వచ్చు, బట్ ఇక్కడ సిచ్యువేషన్ ఎలా వస్తుంది అంటే మనకి దీని అర్థం ఏంటి? ఇప్పుడు గ్రేటర్ దెన్ ఎనీ 1000 కంటే ఎక్కువ, లేదంటే 2000 కంటే ఎక్కువ, 3000 కంటే ఎక్కువ అంటే దాని అర్థం ఏంటి? 1000 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు అంటే అన్నీ ఇది అన్నిటికంటే ఎక్కువ ఉన్న వాళ్ళు వస్తారు కదా. 1000 కంటే ఎక్కువ ఉన్నవాళ్ళు అంటే ఆటోమేటిక్గా 2000 కంటే ఎక్కువ ఉన్నవాళ్ళు, 3000 కంటే ఎక్కువ ఉన్నవాళ్ళు అందరూ వచ్చేస్తారు. బట్ అందుకనే వీడు ఇక్కడ ఎలా ఇవ్వలేదు. ఇది ఎనీ ఆర్ సమ్ని ఎలా వాడతారంటే ఇంకొక సెలెక్ట్ స్టేట్మెంట్. సపోజ్ ఐ డోంట్ నో ద సాలరీస్ ఆఫ్ మేనేజర్స్ వేర్ సెలెక్ట్ సాలరీ ఫ్రమ్ ఈఎంపి వేర్ జాబ్ ఈక్వల్ టు మేనేజర్. ఇది సిచ్యువేషన్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎర్రర్ రాదు. ఇక్కడ ఏం చేసాం? మేనేజర్ల యొక్క సాలరీస్ ఏవైతే ఉన్నాయో, ఐ డోంట్ నో, నాకు తెలియదు వాళ్ళ సాలరీస్ ఏవైనా ఉండొచ్చు, ఎన్ని మంది అయినా మేనేజర్లు ఉండొచ్చు, ఒక 100 మంది ఉన్నారు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో. వాళ్ళ అందరి సాలరీస్ కంటే కాకుండా ఏ ఒకటి సాలరీ కన్నా కానీ ఎక్కువ ఉంటే వాళ్ళందరి డీటెయిల్స్ తీసుకురామని అర్థం. మరి మామూలుగా మీరు ఇంకా క్లారిటీ రావాలంటే దీన్ని ఈ పార్ట్ని మాత్రమే మీరు మళ్ళీ సపరేట్గా ఎగ్జిక్యూట్ చేసి చూడండి. ఏమొచ్చాయి? మేనేజర్స్ యొక్క శాలరీస్ 3 వచ్చాయి. ఈ 3 ఈ లిస్ట్లో వస్తాయి అని అర్థం. ఎనీ అంటే ఎనీ ఆఫ్ దిస్ శాలరీ, దిస్ శాలరీ, దిస్ శాలరీ, ఈ మూడింటికంటే ఏ ఒక్కదానికి ఎక్కువ ఉన్నా చాలు, అన్నిటికీ ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదు. అందుకని ఇక్కడ మనం ఈ మూడింటికంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఫస్ట్ చూస్తుంది.
2975 ఇక్కడ వచ్చింది. అండ్ ఇంకొకటి ఎవడు మేనేజరు 2450 కూడా వచ్చి ఉంటుంది. 2450 రాలేదు. ఎందుకు రాలేదు? 2450 గ్రేటర్ దెన్ ఎనీ అన్నాం. అంటే 2450 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు వీరిద్దరూ ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరు వచ్చారు. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటే అప్పుడు 2450 కూడా వస్తాడు. చూడండి, వీడు కూడా వచ్చాడు. నేను గ్రేటర్ దెన్ ఎనీ ఆఫ్ అంటే వీడికంటే ఎక్కువ ఉన్నా, వీడికంటే ఎక్కువ ఉన్నా, వీడికంటే ఎక్కువ ఉన్నా చాలు అని అర్థం. కానీ ఇక్కడ 2450 ఎందుకు రాలేదు? ఫస్ట్ ఓన్లీ గ్రేటర్ దాన్ పెట్టాం, కానీ 2450 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళే వస్తారు. 2450 రాడు. వీళ్ళందరూ కూడా ఇక్కడ చూసినట్లయితే వాటిది లీస్ట్ శాలరీ ఇన్ ద లిస్ట్ కాబట్టి వీడొచ్చాడు. మిగతా వాళ్ళు మేనేజర్లు కాకపోయినా వాళ్ళు కూడా వస్తారు. ఇట్లా మనం ఎనీ లేదంటే సమ్, ఎనీ ఆఫ్ ద లిస్ట్, ఇక్కడ ఆల్ అని పెట్టామనుకోండి, దీని మీనింగ్ మారిపోయింది. అన్నిటికంటే ఇప్పుడు చూడండి, ఓన్లీ అనలిస్ట్ ఈ అనలిస్టు ప్లస్ ప్రెసిడెంట్ వీళ్ళు ముగ్గురే వచ్చారు. గ్రేటర్ దెన్ ఆల్ అంటే వీడికంటే ఎక్కువ ఉండాలి, వీడికంటే ఎక్కువ ఉండాలి, వీడికంటే కూడా ఎక్కువ ఉండాలి. ఈ మూడిటి వాల్యూస్ కంటే ఎక్కువ ఉండాలి. ఆల్ ఇన్ ద లిస్ట్ అంటే అందరి మేనేజర్ల శాలరీస్ కంటే ఎక్కువ ఉండాలి. ఎనీ అని ఇచ్చినప్పుడు ఏ ఒక్కడికి ఎక్కువ ఉన్నా చాలు అని అర్థం. అది డిఫరెన్స్. గ్రేటర్ దెన్ ఆల్కి ఎనీకి డిఫరెన్స్ అదనమాట. ఆల్ అంటే అన్ని లిస్ట్లో ఉన్న వాటిలన్నిటిని కంపేర్ చేసి తీసుకుంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జిస్ట్స్ అనే ఆపరేటర్ ఉంది. ఇది కూడా ఒక స్పెషల్ ఆపరేటర్ అండి. ఎగ్జిస్ట్స్ వేర్ EXISTS వేర్ ఎగ్జిస్ట్. ఇక్కడ నేను ఏదో ఒకటి రాస్తాను. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ జాబ్ ఫ్రమ్ EMP వేర్ జాబ్ ఈక్వల్ టు సంథింగ్. నేను JR క్లర్క్ అని ఇస్తాను. చూడండి, ఏమీ రాదు డేటా. ఎగ్జిస్ట్ తర్వాత మనం ఒక సెలెక్ట్ స్టేట్మెంట్ని రాయడం జరుగుతుంది. ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అయితే అప్పుడు మెయిన్ స్టేట్మెంట్ వస్తుంది. ఈ స్టేట్మెంట్ రాంగ్ అయితే, స్టేట్మెంట్ కరెక్టే మనం రాసింది, కానీ జూనియర్ క్లర్క్లు ఉన్నారా? ఇక్కడ జూనియర్ క్లర్క్లు ఎవరు లేరు. మనం చూడొచ్చు, క్లర్క్లు ఉన్నారు కానీ జూనియర్ క్లర్క్లు ఎవరు లేరు. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP చూడండి, ఓన్లీ క్లర్క్స్, సేల్స్మెన్స్ వీళ్ళు ఉన్నారు. అంటే ఇది ట్రూ అయితే అప్పుడు ఇది వర్క్ అవుతుంది. ఇది ఫాల్స్ అయితే అంటే క్లర్క్లు ఎవరు లేరు. ఫర్ ఎగ్జాంపుల్ వేర్ నాట్ ఓన్లీ దిస్, వేర్ నేను సాలరీ గ్రేటర్ దెన్ 10,000 ఉంటే, ఎవరికైనా 10,000 కంటే శాలరీ ఉంటే అప్పుడు అందరి డేటాని వెరిఫై చేయాలి నేను అని అనుకున్నాను. 10,000 కంటే శాలరీ ఎవరికి లేదు అక్కడ, కాబట్టి నేను వెరిఫై చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు గ్రేటర్ దెన్ శాలరీ గ్రేటర్ దెన్ 1000 అంటారు. చూడండి, 1000 కంటే అందరూ చాలామంది ఎక్కువ ఉన్నారు కదా, కాబట్టి అందరి డేటా వచ్చేసింది. ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ కావాలి అంటే ఈ స్టేట్మెంట్, మెయిన్ స్టేట్మెంట్ ఇది రైట్ అయి ఉండాలి. అందుకని ఎగ్జిస్ట్ అంటే ఇది కరెక్ట్ అయితే అట్లీస్ట్ ఒక రోనైనా సరే ఇది తీసుకురాగలిగితే, ఇప్పుడేటో ఇది కరెక్టే, 1000 కంటే శాలరీ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇది వర్క్ అవుతుంది. రిజల్ట్ వచ్చేది, రిజల్ట్ చూపించేది ఈ స్టేట్మెంట్ మనకి. మరి ఈ స్టేట్మెంట్, మెయిన్ స్టేట్మెంట్ వర్క్ కావాలంటే ఈ సబ్ స్టేట్మెంట్ అనేది మీకు రైట్ అయి ఉండాలి. అది మెయిన్ ఎయిమ్. ఇవన్నీ కూడా మీకు ఈ ఆపరేటర్స్ నెక్స్ట్ సబ్ క్వరీస్ అని వస్తాయి. చాలా ఇంపార్టెంట్ టాపిక్ అది. ఆ సబ్ క్వరీస్లో మళ్ళీ వీటిని మనం ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మీకు తెలుస్తుంది. ఒక క్వరీ, ఒక క్వశ్చన్ మీరు పలానా డేటా నాకు కావాలి అని అడిగినప్పుడు
ఆ డేటాబేస్లో నుంచి ల్యాక్స్ ఆఫ్ రికార్డ్స్లో నుంచి మీరు ఆ పర్టికులర్ డేటాని ఎలా తీసుకురావచ్చు అనేదానికి వీటిలన్నింటినీ కూడా అక్కడ అప్లై చేయడం జరుగుతుంది. వేర్ నాట్ ఎగ్జిస్ట్. రివర్స్ మీనింగ్ అంటే ఎగ్జిస్ట్ అయి ఉంటే ఓకే, ఎగ్జిస్ట్ కాకుండా ఉంటే అప్పుడు రివర్స్ మీనింగ్. ఇది రైట్ అయి ఉండకూడదు, ట్రూ అయి ఉండకూడదు, అప్పుడు రివర్స్ మీనింగ్. ఎవరు రాలేదు చూడండి. వేర్ ఎగ్జిస్ట్ అంటే ఉన్నారు అనుకున్నప్పుడు మెయిన్ డేటా వచ్చింది. ఇలా అన్నమాట. నెక్స్ట్ లైక్ అనేది ఉంది. లైక్ అంటే ఇక్కడ మనకి మోస్ట్లీ క్యారెక్టర్ కంపారిజన్కి ఉపయోగపడిద్దండి. అంటే దీన్నే వైల్డ్ కార్డ్ క్యారెక్టర్స్ తోటి మనం చూపిస్తాం. జస్ట్ లైక్ దిస్. ఇక్కడ మీకు లైక్ ఆపరేటర్ని డిఫరెంట్ వేస్లో యూజ్ చేసి ఉంటాం. చూడండి, ఇక్కడ అండర్స్కోర్ ప్లస్ పర్సంటేజ్ ఈ రెండింటిని కూడా వైల్డ్ కార్డ్ క్యారెక్టర్స్ అంటాం. అండర్స్కోర్ షిఫ్ట్ పట్టుకొని, మామూలుగా మైనస్ అంటే ఇది షిఫ్ట్ పట్టుకొని కొడితే ఇట్లా అండర్స్కోర్ ఇచ్చింది. ఓకే, అండర్స్కోర్ అనేది సింగిల్ క్యారెక్టర్కి రీప్లేస్మెంట్గా వాడతాము. పర్సంటేజ్ అనేది మల్టిపుల్ క్యారెక్టర్స్కి రీప్లేస్మెంట్గా వాడతాం. అది దానికి దీనికి డిఫరెన్స్. మరి ఎట్లా ఉంటుంది ఈ యొక్క లైక్ ఆపరేటర్ కంపారిజన్ అనేది చూసినట్లయితే, సపోజ్ నాకు వేర్ ఈ నేమ్ లైక్, నాకు ఇక్కడ ఏ తోటి స్టార్ట్ అయి ఉండే పేర్లన్నీ కావాలండి. ఏ పర్సంటేజ్ అని పెడతాను. లైక్ అని ఇచ్చినప్పుడు విత్ ఇన్ కొటేషన్లో దాని తర్వాత ఏ పర్సంటేజ్ అంటే ఏ తోటి వాడి పేరు ఎంప్లాయీ నేమ్ స్టార్ట్ అయి ఉండాలి. పర్సంటేజ్ అంటే మిగతా రిమైనింగ్ క్యారెక్టర్స్ ఏదైనా అయి ఉండొచ్చు. చూడండి ఏమొచ్చింది, ఏ తోటి స్టార్ట్ అయి ఉన్నదా వీళ్ళ పేర్లు అలన్ ఆడమ్స్. ఏ తోటి అయితే స్టార్ట్ అయింది, మిగతావి రెండో క్యారెక్టర్ నుంచి ఏదైనా ఉండొచ్చు, ఎంత పెద్దదైనా ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ పర్సంటేజ్ పెట్టాం. సపోజ్ నేను బి అని పెడతాను, బితో స్టార్ట్ అయిన పేర్లే వచ్చాయి. బ్లేక్ ఒకడే ఉన్నాడు. ఇలాగనమాట. మరి అలా కాకుండా సపోజ్ నాకు ఫస్ట్ క్యారెక్టర్ ఐ డోంట్ నో, ఒక క్యారెక్టర్ నాకు తెలియదు, ఐ డోంట్ నో అన్నప్పుడు సింగిల్ క్యారెక్టర్ రీప్లేస్మెంట్కి అండర్ స్కోర్ వాడతాం. ఫస్ట్ ఐ డోంట్ నో, సెకండ్ క్యారెక్టర్ మాత్రం నాకు తెలుసు ఏ, తర్వాతది ఏదైనా కానీ. ఇప్పుడు చూడండి, ఫస్ట్ది ఐ డోంట్ నో, సెకండ్ క్యారెక్టర్ మస్ట్ బి ఏ, రిమైనింగ్ క్యారెక్టర్స్ మే బీ ఎనీ. ఒక క్యారెక్టరు ఫస్ట్ది ఏంటి ఐ డోంట్ నో, అది ఈనా డబ్ల్యూనా ఎమ్మా జేనా అనేది నాకు తెలియదు. సెకండ్ క్యారెక్టర్ ఏమై ఉండాలి, ఇక్కడ ఏ అయి ఉండాలి. చూడండి, ఏ మార్టిన్ వార్డ్, ఇట్లా సెకండ్ క్యారెక్టరు ఏమైనది కంపల్సరీగా ఏ అయి ఉన్నది. చూడండి, వార్డ్లో ఏ, డబ్ల్యూఏ, ఎంఏ, జేఏ, రెండోది కంపల్సరీగా ఇక్కడ ఏ అయింది. ఏ తర్వాత ఇంకా ఏదైనా కానీ మనకి అనవసరం. ఇట్లా అనమాట. ఓకే, మీకు ఇట్లా దేనైనా సరే కంపేర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అండర్ స్కోర్ రెండు అండర్ స్కోర్లు ఇచ్చాను. ఇప్పుడు ఒకటి ఇదొకటి రెండు కలిపిచ్చాను. దాని తర్వాత ఏ రావాలి. ఇప్పుడు చూడండి, మూడో క్యారెక్టర్ బ్లేక్, బిఎల్ఏ, సిఎల్ఏ, ఏడిఏ, మూడో క్యారెక్టర్. ఫస్ట్ది ఐ డోంట్ నో, సెకండ్ది ఐ డోంట్ నో, మూడోది కంపల్సరీగా ఏ అయి ఉండాలి. దాని తర్వాత ఇంకా ఏదైనా ఉండొచ్చు. ఇట్లా మనం ఈ వైల్డ్ కార్డ్ క్యారెక్టర్స్ ద్వారా ఇట్లాంటి క్యారెక్టర్ ఫీల్డ్స్ని లైక్ ఈ నేము, జాబు, ఇట్లాంటి వాటిని మనం కంపేర్ చేసేదానికి లైక్ ఆపరేటర్ని వాడతాము డేటా సెలక్షన్లో. నెక్స్ట్ ఈజ్ నల్, ఈజ్ నాట్ నల్ అని ఉంది. నల్ వాల్యూస్ ఎక్కడ ఉన్నాయండి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ డేటాని మనం తీసుకుందాం. ఈ డేటాలో నల్ వాల్యూస్ ఎక్కడ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఎక్కడా లేవు. ఓన్లీ ఇక్కడ మనకి
ఈ ప్రెసిడెంట్ దగ్గర ఇక్కడ ఒక నల్ ఉంది. అంటే ప్రెసిడెంట్కి మేనేజర్ ఎవడో ఉండడు, ఎందుకంటే వీడే బాస్ కాబట్టి వీడికి ఎవరు మేనేజర్ లేడు. అండ్ చూడండి, కమిషన్స్ దగ్గర నల్ ఉన్నది. ఇక్కడ నల్లు, ఇక్కడ నల్లు, ఇవన్నీ నల్స్. సో నల్ డేటా ఎక్కడ ఉందో వాటిలంతా చూడాలండి నేను. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ వేర్ కమిషన్ ఈజ్ నల్. చూడండి, ఎవరికైతే కమిషన్ లేదో పూర్తిగా నల్గా, ఈవెన్ 0 ఉన్నా కూడా వాల్యూ ఉన్నట్టే. సపోజ్ వీడికి 0 ఉంది కానీ వీటి రాలేదు, టర్నర్ రాలేదు. ఎందుకు? వాడికి 0 అనేది ఉంది. పూర్తిగా నల్ అయి ఉంటే అప్పుడు మాత్రమే వస్తాయి. ఈజ్ నాట్ నల్, నాట్ అనేది పెట్టాం. ఇప్పుడు రివర్స్, కమిషన్ నల్గా లేని వాళ్ళ డీటెయిల్స్ రావడం జరుగుతుంది. ఇట్లా ఉంటాయన్నమాట ఈ ఆపరేటర్స్. నెక్స్ట్ మనకి బిట్ వైజ్ ఆపరేటర్స్ చూసినట్లయితే ఇక్కడ బైనరీ డేటాని అండ్ ఆర్ ఎక్స్ఆర్ ఇట్లా యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ అండ్ మీరు సెలెక్ట్, ఇక్కడ చూపించినట్లుగా సెలెక్ట్ 10 and 12, 8 వచ్చింది. 10 and 12. మామూలుగా 10 + 12 అంటే ఏమొస్తుంది? 22 వచ్చింది. అండ్ అన్నప్పుడు ఇక్కడ దీని బైనరీ డేటా ఎంత, దీని బైనరీ డేటా ఏముంది చూసి ఆ రెండింటిని అండ్ చేసుకునేది. అంటే ఇప్పుడు మనం ఇచ్చేది డెసిమల్ నెంబర్స్, మనం వాడుకునేది ఎప్పుడు డెసిమల్ నెంబర్స్. కంప్యూటర్ వాడేది ఎప్పుడు బైనరీ డేటా. అంటే 10 అంటే దానికి లైక్ 1010 ఇట్లా ఉండిద్ది. 12 అంటే లైక్ ఇలా ఉండిద్ది అనుకుందాం. మీరు కావాల్సింటే మీకు క్యాల్కులేటర్ తీసుకోండి. క్యాల్కులేటర్లో ఇక్కడ ప్రోగ్రామింగ్ ఆప్షన్ తీసుకోండి, అక్కడ మీకు క్లారిటీ వచ్చింది. ఇక్కడ స్టాండర్డ్ ఉండిద్ది, మామూలుగా ప్రోగ్రామర్ తీసుకోండి. ఇప్పుడు మీరు 10 అని ఇక్కడ ఇవ్వండి. మీకు 4 నెంబర్ సిస్టమ్స్లో ఆ నెంబర్ 10 అనేది మనం వాడే నెంబర్. హెక్సాడెసిమల్, ఆక్టల్ అనే నెంబర్స్ సైంటిఫికల్గా వాడుతూ ఉంటాం. కంప్యూటర్ వాడుకునేది బైనరీ నెంబర్. 10 అంటే ఎంత అర్థం? 1010 అని అర్థం బైనరీలో. 1010, అంతేగాని ఇక్కడ 1010 అని అనకూడదు, 1010 అనాలి. ఓకే. అదే ఇప్పుడు మరి 10 and 12 అన్నాం కదా. ఇప్పుడు 12 తీసుకోండి. 12 ఎంత వచ్చిందండి? 1100. సో ఇక్కడ మనం 1100 ఈ ఎస్క్యూఎల్ సర్వర్లోనే కాదు, ఎక్కడైనా సరే బైనరీ ఆపరేషన్స్ అండ్ అంటే ఇట్లానే ఉంటాయి. 10 అంటే ఇది, 12 అంటే ఇది. మరి ఈ రెండింటిని మనం అండ్ చేద్దాం. అండ్ చేస్తే ఎలా వచ్చింది అవుట్పుట్ అంటే, మీకు వీటిని ఎలా తీసుకోవాలి? 0 0 అండ్ చేస్తే 0నే వచ్చింది. 2 ఆఫ్లు అనమాట. ఇది ఫాల్స్, ఇది ఫాల్స్. మరి 0 1 0 అప్పుడు కూడా అంటే ఒక ట్రూ ఒక ఫాల్స్ ఇట్లా ఉంది. 0నే వచ్చింది. 0 1 ఇప్పుడు కూడా 0నే వచ్చింది. 1 1 దీన్ని అండ్ చేస్తే 1 వచ్చింది. సో ఇప్పుడు 1000 అంటే 1000 అనకూడదు మనం, యాక్చువల్గా 1000. 1000 అంటే మనకి ఏంటి అనేది ఇక్కడ వాళ్ళు చెక్ చేసుకోండి మీరు. ఇది 1000 అంటే డెసిమల్లో 8. ఓకే. బైనరీలో 1000 అంటే 8 అని అర్థం. ఆక్టల్లో 10 అని, హెక్సాడెసిమల్లో 8 అని ఇట్లా ఉంటాయి. ఇట్లా మనకి ఇది తీసుకొచ్చేది. అదే ఇక్కడ ఆర్ అన్న పైప్ సింబల్ ఇవ్వాలి. ఇది పైప్ సింబల్ ఇస్తే మనకి ఇప్పుడు ఏదో ఒకటి ట్రూ అయి ఉంటే చాలు, 0 0 0 వచ్చింది. 1 0 అంటే ఏదో ఒకటి ట్రూ అయి ఉంటే చాలు కాబట్టి 1 వచ్చింది.
01 అంటే మళ్ళీ ఇక్కడ కూడా 1 వచ్చింది. 11 అంటే 1 వచ్చింది. అంటే 111 అంటే 1110 అంటే ఏంటో ఒక్కసారి మీరు చెక్ చేసుకున్నట్లయితే దాని రిజల్టే ఇక్కడ వచ్చింది. 1110 అంటే మనకి 14 నెంబర్ అని అర్థం. ఇదే ఇక్కడ ఎక్స్పోనెంట్ ఇచ్చామనుకోండి, అప్పుడు మీకు XOR అంటాం. ఇవన్నీ మ్యాథమెటిక్స్లో జనరల్గా వస్తూ ఉంటాయి. ఈ ఎక్స్పోనెంట్ సింబల్ ఇది 6 పైన ఉండిద్ది, నెంబర్ 6 పైన కీబోర్డ్లో. సో దాన్ని చూడండి 6 అన్నమాట XOR వాడినప్పుడు. సో మరి XOR 6 ఎట్లా అయింది అనేది కూడా మీరు చెక్ చేసుకోండి క్యాల్కులేటర్లోకి వెళ్ళి. ఇట్లా మీకు ఈ బిట్ వైజ్ ఆపరేటర్స్ వర్క్ అవుతాయి. కన్కాటినేషన్ ఆపరేటర్స్ ఉన్నాయి. కన్కాటినేషన్ అంటే నథింగ్ బట్ కలపడం, యాడ్ చేయడం, రెండు స్ట్రింగ్స్ని కలపడం. సెలెక్ట్ హలో ఇదొక స్ట్రింగు, తర్వాత హాయ్ ఇదొక స్ట్రింగ్. ఈ రెండింటిని కలిపి తీసుకొచ్చింది సింగిల్ కొటేషన్లో ఇద్దాం. చూడండి హలో హాయ్ రెండు యాడ్ అయ్యి వస్తాయి. ఇట్లానే మనం డేటాబేస్ని కూడా కలపచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ ఈ నేమ్ ఈజ్ వర్కింగ్ యాజ్, ఈ మధ్యలో మనం ఏం పెట్టాలి, ప్లస్ పెట్టాలి. ఈ నేమ్ అనేది ఒక స్ట్రింగు, వర్కింగ్ యాజ్ అనేది మనం ఓన్గా యాడ్ చేసుకున్న స్ట్రింగ్, ప్లస్ జాబ్ ఫ్రమ్ టేబుల్ ఎంప్లాయీ. చూడండి స్మిత్ ఈజ్ వర్కింగ్ యాజ్ క్లర్క్, అలన్ ఈజ్ వర్కింగ్ యాజ్ సేల్స్ మ్యాన్, ఇట్లా రావడం జరుగుతుంది. ఈ ప్లస్ అనేది కన్కాటినేషన్, యాడింగ్ సింబల్. ఇంకా కన్కాటినేషన్ ఫంక్షన్స్ కూడా వస్తాయి, అవి నెక్స్ట్ ఫంక్షన్ సెషన్లో వచ్చినప్పుడు చూద్దాం. ఇలాగనమాట. నెక్స్ట్ ఇక్కడ సెట్ ఆపరేటర్స్ ఉన్నాయి. 2 సెట్స్ ఆఫ్ డేటా, ఇది ఒక సెట్ తీసుకొస్తుంది, ఇది ఒక సెట్ని తీసుకొస్తుంది. ఈ రెండు యూనియన్ చేస్తే ఎలా ఉంటుంది, యూనియన్ ఆల్ చేస్తే ఎలా ఉంటుంది, ఇంటర్సెక్ట్ ఎక్సెప్ట్ వాడితే ఎలా ఉంటుంది, ఫైనల్గా అవుట్పుట్ ఏంటి. మనం మామూలుగా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి అంటాం. ఏమొచ్చే మొత్తం ఎంప్లాయీస్ డేటా వచ్చింది. యూనియన్ అని ఇచ్చి మళ్ళీ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి వేర్ జాబ్ ఈక్వల్ టు క్లర్క్ అంటారండి. ఇదొక స్టేట్మెంట్, ఇదొక స్టేట్మెంట్. ఇది మొత్తం డేటాని తీసుకొచ్చింది, ఇది ఓన్లీ క్లర్క్స్ డేటానే తీసుకొచ్చింది. మొత్తానికి ఫస్ట్ ఏమున్నాయి, 14 రికార్డ్స్ ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు యూనియన్ దేనికి, దీనికి, దాన్ని, దీన్ని, ఇదొక సెట్ ఆఫ్ డేటా, ఇదొక సెట్ ఆఫ్ డేటా. ఇప్పుడు చూడండి F5 ప్రెస్ చేస్తాను, ఏమొచ్చాయి, ఆ 14 రికార్డ్సే వచ్చాయి. ఎందుకు వచ్చాయి, యూనియన్ అనేది మీకు ఏం చేస్తుందంటే ఆల్రెడీ దీంట్లో ఉండే డేటానే ఇక్కడ కూడా ఉంది కాబట్టి, సేమ్ టేబులే కావచ్చు, వేరే టేబుల్లో ఉండే డేటా కావచ్చు, ఉంది కాబట్టి మనకి ఏం చేస్తుంది, డూప్లికేట్ డేటాని మళ్ళీ తీసుకురాదు. ఏదైతే కామన్గా ఉందో దీంట్లో ఆ కామన్గా ఉంది కాబట్టి ఈ డేటా ఆల్రెడీ ఇందులోనే ఉంది కాబట్టి యునీక్ డేటాని తీసుకొచ్చింది. అదే యూనియన్ ఆల్ అంటాను. చూడండి యూనియన్ ఆల్ అంటే 14 రికార్డ్స్ కాకుండా 18 రికార్డ్స్ వస్తాయి. ఫస్ట్ డేటా తీసుకొచ్చింది ఇక్కడ దాకా, ఆ తర్వాత యూనియన్ ఆల్ ఈవెన్ దో దే ఆర్ డూప్లికేట్స్, ఈ 4 రికార్డులో ఆల్రెడీ పైన ఉన్నా కానీ మళ్ళీ వాటిని రిపీట్ చేసి తీసుకొచ్చింది, అది యూనియన్ ఆల్. అదే ఇంటర్సెక్ట్ అంటాం. ఇంటర్సెక్ట్ అంటే చూడండి రెండిటిల్లో కామన్గా ఉన్నది ఏంటి, ఎంప్లాయీ ఈ స్టేట్మెంట్ తీసుకొని వచ్చే డేటా ప్లస్ ఈ స్టేట్మెంట్లో రెండిటిలో కామన్గా క్లర్క్స్ డేటా ఉంది, అదే తీసుకొచ్చింది. ఎక్సెప్ట్ అని ఇచ్చామనుకోండి, ఇది మైనస్ ఇది. కొన్నిటిల్లో ఈ సెట్ ఆపరేటర్స్లో లైక్ ఆరాకిల్ వాటి దాంట్లో ఎక్సెప్ట్ కాకుండా మైనస్ అని ఉండిద్ది, ఇక్కడ ఎక్సెప్ట్ అని ఇచ్చాడు.
ఎక్సెప్ట్ క్లర్క్లు. ఆ క్లర్క్లు దీంట్లో ఉన్నారు, మళ్ళీ క్లర్క్లే సెలెక్ట్ చేస్తున్నాం. క్లర్క్లు కాకుండా మిగతా వాళ్ళందరూ వచ్చారు. చూడండి, మీకు ఇంకా క్లారిటీ కావాలంటే మీరు ఎంప్లాయ్ టేబుల్ని యూజ్ చేసుకొని ఇంకొక టేబుల్ని సేమ్ అదే ఫీల్డ్స్ని, అంటే ఇక్కడ కంపల్సరీగా ఈ సెట్ ఆపరేటర్స్ వాడేటప్పుడు ఇక్కడ సేమ్ సెట్ ఆఫ్ ఫీల్డ్స్, సేమ్ సెట్ ఆఫ్ ఈ డేటా అనేది ఉండాలండి. అది గుర్తుపెట్టుకోవాలి. సపోజ్ ఇక్కడ ఎంప్లాయ్ టేబులే, ఎంప్లాయ్ 2 అనే టేబుల్ని ఎంప్లాయ్ టేబుల్ నుంచి తీసుకొచ్చాను. చూద్దాం దీంట్లో ఏ డేటా ఉందో. ఫస్ట్ అసలు ఏం లేదు డేటా, బట్ స్ట్రక్చర్ అయితే వచ్చింది. సో ఇది ఎలా క్రియేట్ చేయొచ్చు, నేను దీన్ని డిలీట్ చేసేస్తాను. డిలీట్ ఎంప్లాయ్ 2. ఓకే, డిలీట్ అయిపోయింది. ఇప్పుడు నేను కొత్త టేబుల్ని సెలెక్ట్ ఇంటూ స్టేట్మెంట్ ద్వారా కొత్త టేబుల్ని క్రియేట్ చేసి సెలెక్ట్ ఇంటూ ఎంప్లాయ్ 2 ఫ్రమ్ ఎంప్లాయ్ వేర్ జాబ్ ఈక్వల్ టు క్లర్క్ లేదంటే మేనేజర్ అంట. ఇది ఇన్కరెక్ట్. సెలెక్ట్ స్టార్ అన్ని ఫీల్డ్స్, మొత్తం అన్ని ఫీల్డ్స్ తీసుకురమ్మను. 3 rows ఎఫెక్టెడ్. సో అంటే ఇప్పుడు మనం ఎంప్లాయ్ 2 అనే టేబుల్లో చూసినట్లయితే మనకి మేనేజర్ల డేటా మాత్రమే ఉండిద్ది, బట్ సేమ్ స్ట్రక్చర్ ఉంటుంది. ఎంపీ 2 చూడండి, ఓన్లీ మేనేజర్స్ డేటా ఉంది. ఎంప్లాయ్ టేబుల్లో ఏమో మొత్తం డేటా ఉంది, ఈవెన్ ఇంక్లూడింగ్ మేనేజర్స్, క్లర్క్లు అందరూ ఉన్నారు. ఇప్పుడు ఎంప్లాయ్ 1 మీద, ఎంప్లాయ్ 2 మీద, ఎంప్లాయ్ 2 మీద మనం వీటిని అప్లై చేయొచ్చు. సో నేను యూనియన్ అంటాను. ఇక్కడ కంపల్సరీగా దీని యొక్క ఫీల్డ్స్ సేమ్ డేటా టైప్ ఉండాలి. ఫీల్డ్ పేర్లు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈఎంపీఎన్ఓ అని ఉంటే ఇక్కడ ఈఎన్ఓ అని ఉండొచ్చు, కానీ డేటా టైప్ మాత్రం సేమ్ ఉండాలి. అది సెట్ ఆపరేటర్స్లో. మరి మీరు అడగచ్చు, ఏమండి సేమ్ డేటాని యూనియన్ చేస్తే ఎట్లా, నాకు సపోజ్ లైక్ ఎంప్లాయీస్ డేటా, డిపార్ట్మెంట్స్ డేటా కావాలి, అక్కడ ఫీల్డ్స్ అన్నీ మారిపోతాయి కదా, రెండింటిని కంబైన్ చేసి నేను అవుట్పుట్ తీసుకురావాలి అంటే అది సెట్ ఆపరేటర్స్ ద్వారా కుదరదు. దానికి ఒక టాపిక్ వస్తుంది, మీకు జాయిన్స్ అనే టాపిక్ వచ్చింది. జాయిన్స్లో అది కుదురుతుంది. అదనమాట. సో ఇప్పుడు చూడండి, ఇది యూనియన్, ఇది అన్నాం. ఆల్రెడీ ఈ క్లర్క్లో దీంట్లో ఉన్నారు కాబట్టి ఓన్లీ ఫస్ట్ స్టేట్మెంట్ రిజల్టే వచ్చింది. యూనియన్ ఆల్ అంటే ఫస్ట్ టేబుల్ డేటా ప్లస్ రెండో టేబుల్ డేటా కూడా కలిపి వచ్చింది. మళ్ళీ క్లర్క్లు లాస్ట్లో రిపీట్ అవుతారు. మరి ఇంటర్సెక్ట్ అంటే రెండిట్లో కామన్గా ఉండే డేటా ఏంటి? సెలెక్ట్ ఇంటర్సెక్ట్. ఇది లేరు కదా, క్లర్క్లు అసలు లేరు కదా, ఇక్కడ ఏంటి మేనేజర్లు కదా ఉండేది. ఇది ఇంతకు ముందు కూడా మనం వేర్ జాబ్ ఈక్వల్ టు క్లర్క్ అని ఇచ్చాం, అది కరెక్ట్ కాదు. మేనేజర్లు కదా దీంట్లో డేటా ఉండేది, మేనేజర్స్. దీంట్లో మేనేజర్ కామన్గా ఉన్నారు కాబట్టి ఆ డేటానే వచ్చింది. ఎక్సెప్ట్ అంటే మేనేజర్లు తప్ప ఎంప్లాయ్ టేబుల్ ఈఎంపీలో నుంచి ఈఎంపీ 2లో ఉండే మేనేజర్లు తీసేస్తే మిగతావి ఏమొస్తాయో అవే వస్తాయి. ఇది అవుట్పుట్ కిందది. ఇదన్నమాట. ఈ కింద ఉన్న ఇది కాదు, క్లోజ్ చేద్దాం క్లారిటీ కోసం, మళ్ళీ తీసుకుంటాను. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంపీ ఎక్సెప్ట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంపీ2. మేనేజర్లు తప్ప
మిగతా వాళ్ళందరూ వస్తారు. అదే ఈ వేర్ కండిషన్ అక్కర్లేదు దీనికి. యూనియన్ దీంట్లో కామన్గా ఉన్నది కాబట్టి మళ్ళీ క్లర్క్లు రిపీట్ కారు. నెక్స్ట్ యూనియన్ ఆల్, ఈవెన్ డూప్లికేటెడ్ డేటా కూడా వచ్చింది. ఇది EMP2లో మేనేజర్లు ఆల్రెడీ EMPలో మేనేజర్లు ఉన్నారు, అయినా కానీ రిపీట్ అవుతాయి. అదే ఇంటర్సెక్ట్ రెండిట్లో కామన్గా ఉండే డేటా. ఇదే మైనస్ కాదు, ఎక్సెప్ట్ మేనేజర్లు తప్ప మిగతా వాళ్ళందరూ వస్తారు. సో ఈ విధంగా మనకి ఈ సెట్ ఆపరేటర్స్ అనేటివి వర్క్ అవుతాయి. మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది దీంట్లో కామన్గా అదే ఫీల్డ్స్ ఉండాలి. ఫీల్డ్స్ స్టార్ అనకపోయినా మీరు పర్టికులర్ డేటానే సెలెక్ట్ చేసుకోవచ్చు. EMPNO ఇక్కడ కూడా కింద కూడా EMPNO ఉండాలి. అలా కాకుండా ఫస్ట్ది అక్కడ EMPNO అని ఇక్కడ ఈనేమ్ అన్నారనుకోండి, అప్పుడు ఎర్రర్ వచ్చింది. పైన ఏమో ఎంప్లాయ్ నెంబర్ సెలెక్ట్ చేస్తారు, దాని ఈక్వలెంట్ చూడండి, కుడ్ నాట్ ఫైండ్ స్టోర్డ్ ప్రొసీజర్ ఇప్పుడు కన్వర్షన్ ఫెయిల్డ్ వెన్ కన్వర్టింగ్ varchar వాల్యూ జోన్స్ డేటా టైప్ ఇంటిజర్. ఇది కంపేర్ కావటంలా. ఇక్కడ ఇక్కడ ఈనేమ్, లేదంటే ఇక్కడ ఎంప్లాయ్ నెంబర్, ఇక్కడ ఎంప్లాయ్ నెంబర్, అలాంటప్పుడే కుదురుతుంది. ఇలాగా ఏవైతే మేనేజర్లు ఉన్నారో ఆ ఎంప్లాయ్ నెంబర్లు తప్ప మిగతా అందరూ వస్తారు. ఇట్లా మనకి ఈ ఆపరేటర్స్ అనేటివి వర్క్ అవుతాయి. నెక్స్ట్ క్లాస్లో మనం వేరే టాపిక్లోకి వెళ్దాం, లైక్ ఫంక్షన్స్ ఇట్లాంటివి చూద్దాం. రైట్.